LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ ను సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ ఖండించారు. ఇది అక్రమ కేసు అన్నారాయన. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఓవర్ టు రవిచంద్ర. కొమ్మినేని శ్రీనివాస్ సార్ అరెస్ట్ని జర్నలిస్టులు లోకమంతా ఖండిస్తుంది. కృష్ణన్రావు చేసినటువంటి వ్యాఖ్యల్ని సాక్షి మీడియా పూర్తిగా ఖండించింది. ఆయన వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా చెప్పింది. అయినప్పటికీ కొమ్మినేని శ్రీనివాస్ సార్ని అరెస్ట్ని ఖండిస్తున్నారు. మన సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ సార్ ఉన్నారు, వాళ్ళు తెలుసుకుందాం. సార్ ఎట్లా చూడవచ్చు సార్ కొమ్మినేని శ్రీనివాస్ సార్ని కనీసం పైకి వెళ్ళి మెడిసిన్ తెచ్చుకుంటాను అంటే కూడా మెడిసిన్ తీసుకెళ్ళడానికి కూడా ఇంట్లో కూడా అనుమతించకుండా తీసుకొని వెళ్ళారు. ముందుగా ఒక విషయం స్పష్టంగా మాట్లాడాలి. అది ఏ మీడియా సంస్థ అయినా, ఛానల్ అయినా, వార్తాపత్రిక అయినా, లేదా బయట సమాజమైనా మహిళలను కించపరిచే విధంగా లేదా మహిళల ప్రతిష్టకు భంగం కలిగే విధంగా మాట్లాడకూడదు. అది చాలా స్పష్టం. రెండవది కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్ట్. ఆయన ఇవాళ కొత్తగా లైవ్ షోలు చేయడం లేదు. దాదాపు 18 సంవత్సరాలుగా ఆయన ఏ ఛానల్లో పనిచేసినా ఆ ఛానల్లో లైవ్ షోలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఒక దురదృష్టకరమైన పరిస్థితి ఏర్పడినది ఏమిటి అంటే, మీడియాకు రాజకీయాలకు మధ్య ఉండవలసిన ఒక సన్నటి రేఖ చెరిగిపోయింది పూర్తిగా. దాంతో రాజకీయ పక్షాలు మీడియాను ఓన్ చేసుకోవడమో లేదా మీడియాను తమ శత్రువుగా దాన్ని కూడా ఒక రాజకీయ పక్షంగా చూడడం మొదలైంది. ఇది మొదలైన తర్వాతనే ఈ దురదృష్టకరమైన వాతావరణం ఏర్పడి ఉన్నది. ఇది ఎంతమాత్రం మంచి వాతావరణం కాదు. ఎందుకంటే మీడియా అంటే సమాజానికి సత్యాన్వేషణ చెప్పి సమాజం మంచి కోరి మంచి విషయాలు ప్రజలకు అందజేయాల్సిన బాధ్యత, లేదా సమాజంలో జరుగుతున్న తప్పొప్పుల్ని బేరీజు వేసి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీడియాది. అట్లాంటి మీడియా ఇవాళ పూర్తిగా రాజకీయమైన ఒక ఏమంటారు దాన్ని ముళ్ళ కంచెలు ఇరుక్కుపోయినట్టుగా ఉన్నది. దీని అంతటి కారణం మీడియా యాజమాన్యాలు. ఇవాళ మీడియా స్వేచ్ఛ అనేది పాత్రికేయుల చేతుల్లో లేకుండా పోయిన తర్వాత మీడియా రాజకీయమయమైపోయింది, వ్యాపారమయమైపోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం కనుక చూసుకున్నట్టయితే ఇవాళ కొమ్మినేని శ్రీనివాసరావు గారు చేసిన ఒక లైవ్ షో, ఇది లైవ్ షో. రికార్డెడ్ ఇవి వేరు, లైవ్ షో వేరు. ఇప్పుడు మీరు నాది రికార్డ్ చేస్తూ ఉన్నారు. నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే, ఏదైనా పొరపాటు ఉంటే మీరు దీన్ని ఎడిట్ చేసుకోవడానికి వీలుంటుంది. కానీ ఆయన చేసింది లైవ్ షో. లైవ్ షోలో ప్యానలిస్ట్గా వచ్చిన వ్యక్తి మాట్లాడిన మాటలు బహుశా ఆనాడు శ్రీనివాసరావు గారు తీవ్రంగా ఖండించకపోయి ఉండవచ్చు. కానీ తర్వాత ఆయన స్పష్టంగా దానికి విచారం వ్యక్తం చేసినారు. అవసరమైతే క్షమాపణలు కూడా చెప్తా అని చెప్పినారు. సాక్షి మీడియా దాన్ని ఖండించింది. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, సాక్షి మీడియా అంటే పొద్దున్న లైవ్ షో జరుగుతుంటే సాక్షి మీడియా యాజమాన్యం వచ్చి మీరు ఇట్లా మాట్లాడండి అని చెప్పదు, లేదా ఏ మీడియా అయినా కూడా. ఇట్లా చూసుకున్నట్టయితే మనం నిజంగా ఆయన తన విచారాన్ని వ్యక్తం చేసినాక క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా, సాక్షి మేనేజ్మెంట్ దాన్ని డిజోన్ చేసుకున్న తర్వాత కూడా శ్రీనివాసరావు గారి మీద కేసు పెట్టి, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయన దాదాపు 70వ పడిలోకి వస్తూ ఉన్నారు. ఆయనను అనారోగ్యం ఉంటుంది ఈ వయసులో, అవసరమైన మందులు ఉంటాయి, అవి కూడా తీసుకొని ఇవ్వకుండా, బట్టలు సర్దుకొని ఇవ్వకుండా అరెస్ట్ చేసి తీసుకుపోవడం అంటే, ఆయనేం టెర్రరిస్ట్ కాదు, ఆయనేం దేశద్రోహం చేసిన వాడు కాదు, ఆయనేం పారిపోయే వ్యక్తి కూడా కాదు. ఆయన సమాజంలో ఒక గౌరవప్రదమైన పౌరుడిగా బ్రతుకుతున్నవాడు, ఒక జర్నలిజం అనే వృత్తిలో ఉన్నవాడు. ఆయన ఎక్కడుండేది అందరికీ తెలుసు. అట్లాంటి వ్యక్తిని ఒక దొంగను, టెర్రరిస్ట్ను, పారిపోయే వ్యక్తిలాగా పట్టుకుపోవడం సరైనది కాదు. రెండవది, ఇట్లాంటి వ్యాఖ్యానాలు వచ్చినప్పుడు
తప్పనిసరిగా ప్రభుత్వాలు లేదా పౌర సమాజం దీని మీద తీవ్రంగా స్పందించాల్సిందే, కఠినమైన చర్యలు ఉండాల్సిందే. కానీ సెలెక్టివ్గా ఉండకూడదు. కొద్దిమంది విషయంలోనే ఇది చేయడం. ఇప్పుడు ఇవాళ కనుక మీరు ఇది చూసినట్టయితే గత 5-6 సంవత్సరాల కాలంలో భారతదేశంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ మీడియాలో ఈ టాక్ షోలు చేసేవాళ్ళు, లైవ్ షోలు చేసేవాళ్ళు ఎవరెవరు ఎటువంటి మాటలు మాట్లాడినారు, ఎటువంటి భాష ప్రయోగించినారు, వ్యక్తుల పట్ల, ముఖ్యంగా మహిళల పట్ల, రాజకీయాల్లో ఉన్న స్త్రీల పట్ల ఎంత అసభ్యకరంగా మాట్లాడినారనేది మనం కావాలంటే రికార్డ్స్ తీసి చూడొచ్చు. మరి వాళ్ళందరి మీద కూడా ఇవాళ శ్రీనివాసరావు గారి మీద పెట్టిన కేసు లాంటి కేసులు పెడతారా? పెట్టే అవకాశం ఉందా? అట్లా అయితే తప్పనిసరిగా మనం దాన్ని గౌరవించాల్సిందే, ఆహ్వానించాల్సిందే, అభినందించాల్సిందే. కానీ అట్లా జరగకుండా మన రాజకీయాలకు వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి, మనకు ఈ చర్య వల్ల అనుకూలత ఉన్నది కాబట్టి ఈ పని చేస్తామనడం సరైనది కాదు.